తండాలో ఉన్నాం. అంటే ఇది కల్లూరు మున్సిపాలిటీలో ఉన్నాం మనం ప్రజెంట్ గా. ఈ రోజు కల్లూరు మున్సిపాలిటీ 7వ వార్డులో ఉన్నాం. అండ్ ఈ రోజు నెల పొడుపు అంటారంటే చాలా మంచి రోజు ఈ రోజు. సో అందులో భాగంగా మన కల్లూరులో శివ అంటే ఎవరో తెలవని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చాలా క్రిటికల్ గా ఉన్న టైంలో శివ వాళ్ళు చాలా పోరాడారు. సో సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నట్టే, చాలా జూనియర్ ఏజ్ లో అయినా చాలా సీనియర్ కార్యకర్త. సో ఇలా కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. అండ్ మొదటిసారి ఎస్టీలకి చైర్మన్ పీఠంపై కూర్చోవడానికి ఒక అవకాశం కూడా వచ్చింది. ఆయన కాంగ్రెస్ లో సీనియర్. సో ఈ రోజు ఆయన ప్రచారం చేస్తున్నారు అనుకుంటా. ఐ థింక్ నాకు కాల్ చేస్తే నేను వచ్చాను. నాయక నమస్తే అండి. ఓకే, ఇప్పుడు మీరు ఈ రోజు ప్రచారం చేస్తున్నారు. సో కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడింది, అసలు ఏం చెప్పండి, విషయం చెప్పండి. ఫస్ట్ కల్లూరు మున్సిపాలిటీగా ఏర్పడింది అంటే మీకు ఏమన్నా అవకాశం కావాలని. కల్లూరులో కూడా ఇప్పుడు ప్రచారం ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ అవ్వలేదు, ఎవరికి టికెట్ కూడా కన్ఫర్మ్ చేయలేదు. సో మీరు ముందే ప్రచారం స్టార్ట్ చేశారు. నేను గత 20 సంవత్సరాలుగా నాకు స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి నేను ఎన్ఎస్ఐ ఆర్గనైజేషన్ యూత్ కాంగ్రెస్ సీనియర్ అలా చేసుకుంటా 20 సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత గల కార్యకర్తగా నేను ఉంటున్నాను. ఇప్పుడు కల్లూరు పంచాయతీగా ఉన్నప్పుడు కూడా మాకు అవకాశాలు రాలేదు. వచ్చినా కూడా అప్పుడు నా ఏజ్ చిన్నది, నేను అప్పుడు కార్యకర్తగా పనిచేశానే తప్పగానే ఆ రోజుల్లో వైఎస్ఆర్సీపీ సర్పంచ్కి వెళ్ళిపోయింది. తర్వాత ఎంపీటీసీ వచ్చినాయి, జెడ్పీటీసీ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ ఎవరిని బీఫామ్ ఇచ్చి పంపించినా ఆయన గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసి ఆ ఎంపీటీసీ క్యాండిడేట్ని గెలిపించుకున్నాం. జెడ్పీటీసీ క్యాండిడేట్ అనేది కొంచెం స్వల్ప తేడాతో ఓడిపోయాను. తర్వాత నెక్స్ట్ సపరేట్ పంచాయతీలు అయిన తర్వాత కూడా నాకు అవకాశం రాలేదు. తర్వాత మనకి సపోర్ట్ అయిన వ్యక్తులకు సపోర్ట్ చేసి గెలిపేయడానికి ప్రయత్నం చేసినాం. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మున్సిపాలిటీ అయిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్లో మున్సిపాలిటీ అయిన తర్వాత ఎస్టీ రిజర్వ్ అవడం వల్ల నాకు అవకాశం, ఫస్ట్ నుంచి పార్టీలో ఉన్నా కష్టపడుతున్నా కాబట్టి నాకు అవకాశం వస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నా. దానికి సపోర్ట్గా దయానంద్ గారి సపోర్ట్ ఉంది, ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉంది, మంత్రుల సపోర్ట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఉంది, తుమ్మల గారు అయితే బట్టి గారి సపోర్ట్ కూడా నాకుంది. నేను కష్టపడతాను, నాకు కష్టాన్ని గుర్తించి వాళ్ళు బీఫామ్ ఇచ్చి నన్ను గెలిపించుకుంటానని కోరుకుంటున్నాను. సో టికెట్ అడగడానికి నీకు అవుట్ రైట్ గా హక్కులు ఉన్నాయంటావు? ఓకే. అండ్ ఇంకా శివనాయక్ గారు, యాక్చువల్ గా కల్లూరు మున్సిపాలిటీ అనేది చాలా పెద్దది. సో ఇప్పుడు హనుమాతండా కానీ ఇప్పుడు ఈ వార్డు ఉంది 7th వార్డు, రేపు ఎక్కువ శాతం ఇక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే మున్సిపాలిటీ చైర్మన్ పీఠం కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ లో కూడా ఇప్పుడు ఒక పెద్ద నాయకుడు, కల్లూరుకి ఒక పెద్ద నాయకుడు అనే వ్యక్తి ఉంటే ఆయన కింద ఉన్న వ్యక్తి కూడా ఇప్పుడు పోటీలో ఉన్నారు. సో ఇదే స్థానం నుండి సో మరి ఆయన్ని ఢీ కొనటానికి మీకు కావాల్సిన మొత్తం అది ఉన్నాయా? అంటే నేను కానీ ఏదైనా ఆ వ్యక్తిని ఢీ కొనాలంటే ఆయన ఇప్పుడు కల్లూరుకే ఒక పెద్ద వ్యక్తి కింద ఉన్న అసిస్టెంట్ ని ఢీ కొనడానికి మీకు అట్లా? సరే, ఓకే. వాళ్ళు మాకు మ్యాండేటరీ కాదు, ఆ క్యాండిడేట్ లో లేదు. మాది అధికార పార్టీ, మాకు మంత్రులు స్ట్రాంగ్ ఉన్నారు. ప్రజలకు మేము సేవ చేస్తున్నాం, ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు చేస్తున్నాం. ఇంద్రమ్మ ఇళ్ళు అయితే ఏంది, ఉచిత బస్సు అయితే ఏంది, గృహలక్ష్మి అయితే ఏంది, తర్వాత రైతు రుణమాఫీ, రైతు బోనస్, రైతు బంధు అన్ని పథకాలు ఇచ్చుకుంటూ పోతున్నాం. ఏ వర్గాన్ని కూడా అన్ని రంగాల్ని సంఘటితంగా చేస్తున్నాం తప్ప ఏ వర్గాన్ని కూడా మేము తక్కువ చేసి మా గెలుపొందడానికి ప్రజలే మాకు పార్టీ మీద నమ్మకం ఉంది, మా మీద నమ్మకం ఉంది. మా పార్టీ నిర్ణయించిన క్యాండిడేట్ ఎవరైనా కావచ్చు, శివానా ఇంకోనా ఎవరైనా నన్ను పార్టీ ఎవరికైతే టికెట్ ఇచ్చి ఫలానా పని చేయమంటే చేయడానికి మేమైతే సిద్ధం. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్స్ సర్పంచ్ మోహన్ నాయక్ గారు కూడా పనిచేస్తున్నారు. ఆయన కూడా మన గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పనిచేశారు. ఇప్పుడు కూడా ఆయన టికెట్ ఆశిస్తుండు. మరి ఆయనకి మీకు పోటీ ఉన్న సందర్భంలో మీరు టికెట్ వస్తుందని ఆశిస్తున్నారా? సరే, మేము పోటీ అని అనుకోవట్లేదు. ఆయన మా పార్టీలో ఒక భాగి, అంతర్భాగం మా పార్టీ. ఇప్పుడు ఆశించడంలో తప్పలేదు. ఆయనకి ఒకసారి మా 3 తండాల మీద వార్డు మెంబర్ పోటీ చేసిన అనుభవం ఉంది. తర్వాత ఎంపీటీసీ పోటీ ఓడిపోయిన సందర్భం ఉంది. తర్వాత సర్పంచ్ గెలిపిన అనుభవం ఉంది. ఒకటి మేము అనేది ఏంటంటే ఆయన అనుభవించిండు. ఓకే, మా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించమని చెప్పేసి మేము పార్టీని కోరుకుంటున్నాం. అదేవిధంగా పెద్ద నాయకత్వాన్ని కూడా కోరుకుంటున్నాం. అంతిమం పార్టీ బీఫామ్ ఎవరికి ఇచ్చి పని చేయమంటే వాళ్ళకి చేస్తాం మేము అంతే. కానీ శివాకి ఇవ్వాలి, ఫలానా ఆయనకి ఇవ్వాలి, ఫలానాకి ఇవ్వాలి అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ కాదు. పార్టీ ఎవరిని నిర్ణయిస్తే ఆ క్యాండిడేట్ పనిచేసి గెలిపించే బాధ్యత మాది. కాంగ్రెస్ కూడా ఎవరైనా అవకాశం ఉంది. పార్టీ సపోర్ట్ ఉంది, మా నాయకుల సపోర్ట్ ఉంది, మా కార్యకర్తల సపోర్ట్ ఉంది, మా ప్రజల సపోర్ట్ ఉంది. సో ఇక్కడైతే శివనాయక్ గారు ఏం చెప్తున్నారంటే, నేను చాలా కాంగ్రెస్ లో చిన్నప్పటి నుండి తిరిగాను, నాకు అవకాశాలు అంటే నేను చిన్నోడిని అప్పుడు రాలేదు. అండ్ పంచాయతీ కల్లూరు పెద్దది కాబట్టి అప్పుడు మా తండా చిన్నదని మాకు అవకాశాలు ఇవ్వలేదు. సో ఇప్పుడైతే మున్సిపాలిటీ ఏర్పడింది. సో మా గిరిజనులకి అవకాశం వచ్చింది.
అండ్ నేను చాలా సీనియర్ని, అంటే ఎవరికి ఇచ్చినా నేను పనిచేస్తాను. నేను కూడా చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని, నాకు ఏమి అవకాశాలు రాలేదు, కష్టకాలంలో కూడా పార్టీలో ఉన్నా అంటుండు. సో ఆయనకు అవకాశం కల్పిస్తే ఎవరికి ఇచ్చినా చేస్తా అంటాడు, కానీ ఆయనకి అవకాశం కల్పిస్తే బాగుంటుంది, యువతకి అవకాశం కల్పించాలని ఆయన కోరుతుండు. సో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మున్సిపాలిటీ మీద ఎస్టీలకి సీట్ ఇచ్చినందుకు కూడా ఆయన చాలా ఆనందం వ్యక్తం చేస్తుండు. అండ్ ఈ రోజు మంచి రోజు, ఇక్కడ ప్రచారం అయితే చాలా ఉధృతిగా మంచిగా హ్యాపీగా జరుగుతుంది. సో శివనాయక్ గారు టికెట్ రావాలని అండ్ కల్లూరు మున్సిపాలిటీ పీఠం పైన కూడా ఇటువంటి యువత కూర్చొని కల్లూరుని అభివృద్ధి చేయాలని మన రాష్ట్ర సాంబ ఛానల్ కూడా మనకు ఆల్రెడీ